ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీట్రూట్ చట్నీ. అప్పుడప్పుడు దీన్ని ఈ విధంగా చేసుకొని తింటే హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తగ్గకుండా ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక వెరైటీ చట్నీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ఓక్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ధనియాలు వేగిన తర్వాత మనం దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం బీట్రూట్ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ మగ్గిన తర్వాత దీనిలో మనం ఒక 6 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. వీటిని తుంపి వేసుకోవాలి. అలాగే దీనిలో 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల వరకు మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ అదే ఓక్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను తుప్పినవి ఒక 2 వేసుకోవాలి. వీటిని మనం వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలో మనం 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసి పక్కకు పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిని వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బీట్రూట్ చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. హెల్దీగాను టేస్టీగాను ఉండే ఒక వెరైటీ బీట్రూట్ చట్నీ రెడీ అయిందండి. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.